హాయ్ ఫ్రెండ్స్ ఆన్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం రాగి పిండి అండ్ గోధుమ పిండి కలిపి చపాతీ చేసుకుందాం. మృదువైన చపాతీ అండ్ పొరలు పొరలుగా వచ్చేటట్టు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో ఈక్వల్గా తీసుకుందామండి రెండు. కొంచెం రాగి పిండి ఇటువంటి ఇక్కడ చూపించి, ఇది గోధుమ పిండి అంటే కొంచెం, మళ్ళీ ఇంకా కొంచెం, రెండు సమానంగా తీసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇదిగోండి తగినంత సాల్ట్. మీరు సాల్ట్ వేసుకోకపోయినా పర్వాలేదు, కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకుందాం. వాటర్ వేసే ముందు కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ వేసుకుంటే మనకి మృదువుగా వస్తాయి. కొంచెం చాలు. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే పిండి కలుపుకునే దాంట్లో ఉంటుందండి. చూసారా, ఇలా అంటే ఇరిగిపోయేటట్టు మెత్తగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా మృదువుగా కలుపుకుంటేనే మనకి చపాతీలు అనేది చాలా బాగా వస్తాయి. అండ్ మనం ఎక్కువసేపు నానకపోయినా పర్వాలేదు, ఇలా మెత్తగా కలుపుకుంటే మీరు. సరే, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం ఇది. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకుందాం చపాతీ. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది ఈటెక్కేలోగా మనం ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేద్దాం. మంచిగా రౌండ్గా చుట్టుకోవాలి. దగ్గరికి ఇటు చూడొచ్చు. ఇలా రౌండ్గా చేసుకునే దాన్ని ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. జస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ పిండిలో వేసాం కదా, మనం లైట్గా వేసుకుందాం. ఓన్లీ ఫోల్డింగ్ కోసం. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. రాగిపిండి తినాలన్నా పిల్లలు చాలామంది ఇష్టపడరండి. ఇలా మీరు రోటీ టైప్లో చేసుకొని వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. మీరు ఇలా ఇష్టంగా చేస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను. అందరికీ వచ్చు, కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో చేసుకుందాం. ఇలా ఈ ప్యాన్ ఇటెక్కింది, దీంట్లో వేసుకుందాం. సేమ్ ఇంకోటి కూడా అంతే, నెక్స్ట్ కూడా. ఇది కొంచెం కాలనిద్దాము. ఇలా లైట్గా ఆయిల్ వేసుకున్నాం. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. రెండు వైపులా మంచిగా కాల్చుకుందాం. చూసారు కదా, ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
స్టవ్ ఆపేసుకొని మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా గోధుమ పిండి, రాగి పిండి, చపాతి. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దగ్గరికి పెట్టండి. చూసారు కదా పొరలుగా ఇదిగోండి కాలిపోతుంది. ఇప్పుడు దీని టేస్ట్ చూసి మీకు చెప్తాను. చాలా బాగుంది. దీంట్లో కర్రీస్, పప్పు కూర కానీ ఏదైనా సరే అండ్ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.